పడుకునే ముందు మనం చేయకూడని పనులేంటి? నిద్ర రాకుండా ఎఫెక్ట్ అయ్యేవి ఒకటేంటంటే అవాయిడ్ టేకింగ్ కాఫీ ఆఫ్టర్ 4 PM ఓకే. నెంబర్ 1. అదే కాకుండా ఎనీ కార్బొనేటెడ్ డ్రింక్స్ లైక్ ఎనీ కూల్ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్ దట్ హ్యాస్ లాట్ ఆఫ్ కాఫీ షుగర్ ఇన్ ఇట్ అవాయిడ్ చేయండి. నెంబర్ 2, అవాయిడ్ టేకింగ్ ఆల్కహాల్. చాలామంది ఆల్కహాల్ తీసుకుని నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు. అదే పర్సెప్షన్లో కొన్ని లక్షల మందో ఎంతమంది తాగుతున్నారు ఆల్కహాల్ రోజు. అవును. ఇన్ఫ్యాక్ట్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యూ విల్ హ్యావ్ ఎ ఫ్రాగ్మెంటెడ్ స్లీప్, అంటే డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. ఓకే. అంటే మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ స్లీప్లో ఉంటాం. నైట్ పడుకున్నప్పుడు సైకిల్ ఉంటుంది, ఒక సైకిల్లో ఒక 4 స్టేజెస్ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఈక్వల్గా అని కాదు, దాని తగ్గట్టుగా మనం స్పెండ్ చేయాలి, పర్సంటేజ్ ఉంటుంది. అలా చేయాలన్నమాట ఆల్కహాల్ తీసుకున్నారు. కొన్ని స్లీప్స్ ఎగిరిపోతాయి వాళ్ళు. సో దానివల్ల ఈ మెమరీ కన్సాలిడేషన్ సరిగ్గా జరగదు అండ్ డే అనేది అంత బ్రైట్గా ఉండదు. దాన్నే హ్యాంగ్ ఓవర్ అట్లా అంటారు కదా. సో బేసిక్లీ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా కొంచెం స్లీప్ డెఫిషియన్సీ ఉండిపోతుంది. తాగిన వెంటనే కొంచెం మత్తు వస్తుంది, అదే నిద్ర బాగా వస్తుంది అనుకుంటారు. బట్ ఖచ్చితంగా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. రెమ్ స్లీప్ అంటాం ఎస్పెషలీ. ఆ టైంలో ఒక నిద్ర మెలకు రావడము, ఒకలాంటి నిద్ర పోయినట్టే అనిపిస్తుంది ఆల్మోస్ట్. సో దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్కహాల్. హాట్ వాటర్ బాత్, చాలా వేడి నీళ్ళతో స్నానం చేసినా వెంటనే పడుకుంటే నిద్ర రాదు. ఎందుకంటే స్లీప్ అనేది ఇట్స్ ఎ కూల్ ఫేజ్. బాడీ అంతా కూడా న్యాచురల్ టెంపరేచర్ చాలా కూల్ అవుతుంది. ఓకే. సో చాలా అంటే ఎర్లీ మార్నింగ్ ఆర్ కోర్ టెంపరేచర్ అంటాం అనమాట, బాడీ టెంపరేచర్ ఇట్ ఈస్ ద లీస్ట్. ఓకే. సో దాని తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ కూడా చల్లగా ఉండాలి. ఓకే. మ్యాట్రెస్ కూడా కొన్ని హీట్ రిటైనింగ్ మ్యాట్రెసెస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఎంత వేడిగా అనిపిస్తుంది. సో వేడిగా ఉండకూడదు. సో ఇట్ షుడ్ బి కూల్ ద రూమ్ అండ్ అఫ్కోర్స్ బ్రైట్ లైట్ వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది, ఈ నాయిస్ వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వల్ల స్లీప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ లేకుండా ఒక పర్టికులర్ స్లీప్ రొటీన్ సెట్ చేసుకొని ఎవ్రీడే అలా ఉండేలా చూసుకోవడం ఇట్స్ ద సేఫెస్ట్ వే.